వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిపిఐ శత దినోత్సవాన్ని జయప్రదం చేయాలన్న జిల్లా కార్యదర్శి తాటిపాక మాధవ్. అధికారులతో సమావేశమైన షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య మిషన్. ప్రజలకు రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపంగాను స్థానిక మెక్లారెన్ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపం అందించేందుకు గాను స్థానిక మెక్లారెన్ గ్రౌండ్స్లో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎవరు చూడని అండర్ వాటర్ టన్నెల్, జలకన్య జల విన్యాసాలు ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణీయమైన ప్రదర్శన, వినూత్న వింత కలిగించే దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన మత్స్యకారుల భారీ అక్వేరియం ప్రదర్శనతో ఈ ఎగ్జిబిషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాకినాడలో ఎగ్జిబిషన్ ప్రారంభం బుధవారం సాయంత్రం. ఈ ఎగ్జిబిషన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు, భాజపా కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణలు ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గేటు సొరచేప ఆకారంలో వెళ్లేందుకు మార్గంగా తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన అరుదైన ఆధునిక రీతిలో రూపొందించారన్నారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పండుగ రోజుల్లో ఎగ్జిబిషన్ను తిలకించాలని బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చు శేఖర్, బొబిలి గోవిందు, చింత కామేష్, నేమాని సత్యనారాయణ, దవులూరు భద్రరావు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. అలాగే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి. ఇంకేంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసుండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు. చాలా బాగుంది. దీన్ని కాకినాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్నీ పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేదంటే చాలా ఖర్చుతోటి, శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది. దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. తప్పకుండా మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతేనా? ముందుగా ఈ వేదిక పెద్దలకి పేరు పేరు నమస్కారాలు. నిజానికి అసలు ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన నేను మనస్ఫూర్తిగా భద్రరావు గారికి, మన శ్రీనివాస్ గారికి అభినందన తెలియపరచాలి. కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ నేను చూడలేదు. సో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా అండర్ వాటర్ టన్నెల్ జలకన్య. నిజంగా లోపలికి చూసి వచ్చాం. నిజంగా చూస్తుంటే ఒక అండర్ వాటర్ వెళ్ళడానికి మా ఫీలింగ్ వచ్చింది. మా సినిమాలో చూసాం మేము జలకన్య, ఎప్పుడు కూడా ఏదో సినిమాలో చూసాం. ఇక నిజంగా మా చూస్తుంటే జలకన్య చూపిస్తున్నారు. నిజంగా ఇది అద్భుతం ఇది. సో ఇది ఈ ఎగ్జిబిషన్స్ అంటే చాలా మందికి ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్, చాలా మంది ఎగ్జిబిషన్ నాలెడ్జ్ అనమాట. నిజంగా నాలెడ్జ్ కనిపిస్తుంది కదా. ఇది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి. రానున్న కాలంలో ఇదేంటంటే వచ్చే పండుగ అంతా సంక్రాంతి పిల్లలకి హాలిడే వస్తాయి. సో కాకినాడలో ప్రజలు చుట్టుపక్కల, కాకినాడలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దీన్ని ఆస్వాదించాలి. చూస్తే ఇది ఎగ్జిబిషన్ కండక్టర్సే కాకుండా అందరికీ మనకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మన అందరం కూడా ఆయన సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తే లాభం ఆయనకు కాదు, మన ప్రజలకి, కాకినాడ వాస్తవులకి, చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా స్కూలు, కాలేజీ పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మీరు బాగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎంతో బాధ్యతగా చెప్పారు. ఇది డబ్బుతో కూడిన పని. ఆయన డబ్బులు లెక్క చేయకుండా ఇంత ఖర్చు ఎక్కడ ఆలోచించలేదు. చూస్తే వండర్ఫుల్. నిజంగా మేము లోపలికి ఎంటర్ అవగానే ఎక్కడో ఉన్న ఫీలింగ్ మాకు క్రియేట్ చేశారు. అంతా ఎయిర్ కండిషనింగ్, తర్వాత వాతావరణం చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి మంచి వాతావరణం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిలబెట్టి చేసేందుకు నేను కాకినాడ తరపున, మా బీజేపీ తరపున కూడా నేను మరొకసారి మా ఈ శ్రీనివాస్ గారికి, భద్రరావు గారికి అభినందిస్తూ నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని మా వంతు మీకు మరొకసారి సపోర్ట్ చేద్దామని హామీ చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈరోజు కాకినాడలో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడు పెట్టాలనేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని సుమారు భద్రరావు అండ్ టీంకి సుమారు 30 సంవత్సరాల నుంచి దీనిలో అనుభవం ఉంది. అయితే కాకినాడకి ఎన్నోసార్లు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడూ కూడా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టలేదు. అందువల్ల ఏంటంటే మొట్టమొదటిసారిగా కాకినాడ పట్టణంలో అండర్ వాటర్ టన్నల్ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దానికి నిజంగా మన ఏంటంటే కాకినాడ ప్రజలు, కాకినాడ జిల్లా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఆహ్లాదంగా చేయవలసినటువంటి, చూసి తిలకించవలసినటువంటి పరిస్థితి అందరికీ ఉంది. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులు, మీడియా వారు అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ఈ ఎగ్జిబిషన్ 100% సక్సెస్ఫుల్ చేయాలని. ఎందుకంటే ఇది 1,00,000 2 లక్షలు పెడితే జరిగే పని కాదు. కానీ వారికి తగ్గట్టుగా కాకుండా కాకినాడ ప్రజలకి మంచి వాతావరణం, మంచి ఇది చూపించాలనే ఆలోచనతో ఈ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ యొక్క సహాయం నేను మీడియాలో ప్రజలందరికీ తెలిసే విధంగా మీ అందరూ కూడా పబ్లిసిటీ బాగా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో. అందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అండర్ వాటర్ టన్నల్ అండ్ జలకాండియన్ స్కూబా డైయింగ్ అన్నది ఎప్పుడు చూడలేదు. ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు స్కూబా డైయింగ్ అన్నది. అలాగే జలకన్య అన్నది మనం ఎప్పుడూ అనుకోవడం తప్ప ఇప్పుడు దాకా అలాంటిది కాకినాడ జిల్లా ప్రజలకు ఆ పండగ సందర్భంగా ఆహ్లాదంగా, ఆనందంగా ఉండడానికి ప్రజలందరూ కూడా బిజీగా ఉండడం, ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద ఎగ్జిబిషన్. టైమింగ్ కూడా 4 to 10. ఇది సుమారు 45 రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం. ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో. మొట్టమొదటిసారిగా మేము పెడుతున్నాం. కేవలం మన కాకినాడ ప్రజలకి గురించే మేము పెడుతున్నాం. ఎందుకంటే అందరూ కూడా ప్రజలు బిజీగా ఉండడం, ఈ దాని గురించి ఇది కూడా గ్రౌండ్ ఇంచుమించు చాలా పెద్దది. మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరూ వస్తారు. కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది, బీచే ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది, దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు అనుకునేలాగా మేము పెట్టాం. కావున తమరందరూ సందర్శించి మమ్మల్ని జయప్రదం చేసి కోరుచున్నాం. కాకినాడ కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అధికారులతో సమావేశమైన షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన పాల్గొన్నారు. మా తాతల తండ్రుల కాడి నుంచి కూడా మేము నిరస్తమైనటువంటి కుటుంబంలో ఉన్నాము. ప్రభుత్వం కల్పించినటువంటి ప్రయోజనాలని మేము తిన్నామండి. 84 కాడి నుంచి ఆన్లైన్లో తప్పించే కాడి నుంచి సమస్యలు ఎదురైపోయినాయి సార్. అప్పటి నుండి కూడా పిల్లలు చదివించుకోవాలి. Even there is a community which has only 2-3 people also. And coming to geographical distribution, mostly the population is spread across the bundles. There is not a pattern. There is no pattern that we observe.
maybe at the larger towns, maybe we find the Madhya community largely towards Amlapuram, Kolasam areas. And apart from that, we don't have any major patterns. As we all know, historically SC communities have faced challenges in education, but there have been significant improvements in the recent years due to government initiatives aimed at enhancing educational access and literacy among SC populations. Coming to employment patterns, many individuals from SC communities rely on agricultural labor, daily wage work, and other informal sector jobs. Over time, there has been a gradual movement towards self-employment and participation in various government employment opportunities. Education, collegiate education, commissioner, technical education, etc., all the things. And then that is where I will like to hear from the DEO, because DEO will be very important. You also have lots of employees, so that becomes very important. Direct ga ma email ID ki kuda chala mandi పంపిస్తున్నారు. I think this one-man commission email ID. Some colleges are directly also sent to have a meeting with these colleges and all and universities, so that we can get kind of consultant picture. So this is very important. Then another aspect is political representation. So CEO said that we will need the subcaste wise detailing of your MPTC, including even the municipal area also. So I think in Commissioner PR, we have written to Commissioner Municipal Administration. We have also addressed Secretary General, State Legislature also. You don't bother about MLA, MLC, but basically these things, MPTC, and then municipality and Gram Panchayat, they can actually get consolidated at the... that particular thing was also implemented for few years. Why I am mentioning? Because for few years, if you go into some old records, you will find out those kind of subcastes which were actually used. It was expected that it will be challenged in the court, and it was challenged in court. Initially, AP High Court had some objection. Later on, this act came, then it got implemented. Then High Court agreed, but this was also challenged in Supreme Court. And in Supreme Court, ultimately, on the Mr. Chinnaya's case, Supreme Court actually overturned the decision of the state government, saying that this subcategorization cannot be done by the state government. And then naturally, the government had to cancel that act and the rules and all those actions, and then actually subcategorization stopped there. The demand for subcategorization continued, and then the state government again they started taking up with the government of India that you should do something, because keeping in mind the Supreme Court judgment, perhaps a higher authority or the government of India should take a call on this particular issue, because there is a kind of demand coming from certain groups of some castes of the scheduled caste for doing it. So it was referred, and then Justice Usha Mehra Commission was set up by government of India, not by state government. So I think that is to be kept in mind. So Ministry of Social Justice actually set up Justice Usha Mehra Commission in 2007. They took about a year time. They went through some sort of sampling exercise. They went into details. So I think when we start the work of this commission, we are not starting with blank kind of thing. There's a lot of information, a lot of previous history is there on the subject, which many of the officers also must be familiar here. So now Usha Mehra Commission report went again to the government of India, and then but it could not be implemented due to certain reasons. National SC Commission said primarily the reason being that the Supreme Court has not given permission. So I think we cannot take any action. So it remained at that. In several other states also, Punjab, Haryana, Tamil Nadu, several other states are also there, and several litigations. So all the cases were clouded by Supreme Court, and a kind of common judgment was delivered in August this year. They have actually gone into that, and then there is no need for me to get into the details, but they have the sum total is they have said that okay, for kind of affirmative action, the state government can look into this exercise. సిపిఐ శత దినోత్సవాన్ని జయప్రదం చేయాలన్న జిల్లా కార్యదర్శి తాడిపాక మధు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26 నాటికి పూర్తవుతుందన్న సందర్భంగా సిపిఐ శత వార్షికోత్సవాల సభలు సమావేశాలు పతాక ఆవిష్కరణ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని 27న రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాడిపాక మధు వెల్లడించారు. గురువారం ఉదయం సిపిఐ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. సందర్భంగా శత వసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. జయప్రదం చేయండి 27వ తారీఖు పాత
కమ్యూనిస్ట్ పార్టీ రెడ్డ కవత్తును రెడ్డ సైన్యం కవత్తును భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ వసంతాల వేడుకలను సిపిఐ ఏర్పడి డిసెంబర్ 26తో 100 సంవత్సరాలకు అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలో కూడా పార్టీ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖంగా రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు దీని నాయకత్వం వహిస్తున్నారు. దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కూడా చేరుకుని సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ రాజమండ్రి నగర కమిటీ కొండలరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే ఈ రాజమండ్రిలో ఉన్న విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు అన్ని వర్గాల వారు కూడా 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిపిఐ కార్యాలయానికి చేరుకోవాలని కోరుతున్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సుబ్రహ్మణ్య మైదానం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం. కావున రాజమండ్రి అంటే మీకు తెలుసు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పితామహులు సిపిఐ సీనియర్ నాయకులు చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు పుట్టిన గడ్డ. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఏర్పడిన జట్ల సంఘం ఈరోజు కీలక క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రాజమండ్రి ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి. డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి. హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి. లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి. టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి. డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి. గాజులపై VA 4% నుండి. హారాలు, నెక్లెస్లపై VA 7% నుండి. ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాలం మండలం కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ అండ్ కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి గురువారం నాడు నూతన భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తుందని, కార్పొరేట్ సంస్థలు ధీటుగా ఉన్నతమైన విద్యను అందించాలని ఉద్దేశంతో అదనపు భవనాలను నిర్మించి ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యార్థులకు విద్యను అందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరి, ప్రధానోపాధ్యాయులు తోట శంకర్రావు, ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ సుధారాణి, మండల పార్టీ అధ్యక్షులు కలిసేటి కొండయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రగ కుమార్, నాయకులు రమణమూర్తి, వెంపటారావు, భారతి, వంశీ, రామకృష్ణ, పాఠశాల సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. మేడం ఒకసారి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జియమ్మ వలస మండలంలో
పెదమీరంగి జంక్షన్ రోడ్డు నుండి వెంకటాపురం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ వైపు కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి గురువారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి 2,60,00,000 మంజూరైందని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇక నుండి ఏ గ్రామానికి సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడకూడదనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులకు పెద్దపీట వేస్తుందని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, ఎంపీపీ బొంగు రమేష్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త గడ్రగ మల్లేశ్వరరావు, నాయకులు వెంపటరావు భారతి, దాసరి రామారావు, వారణాసి శివ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంతులు గారు కొంచెం వెనకాలరా. పంతులు గారు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప నివాసం వద్ద జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ మేయర్ అండి మాజీ సత్యబాబు. ఆయన కార్యక్రమం ఆయన జనాలు ఇంకేమన్నా చేయు ఫోటోలు గట్టిగా పడతాయి. చూడు పెద్దాపురం అంతా తెలియదు. స్పెషల్ ఫండ్ కొత్తపల్లి మండలం కోనాపపేటలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పిఠాపురం టౌన్ ఉప్పాడ సెంటర్ వద్ద ఉన్న RRR-BHR ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ శత దినోత్సవాన్ని జయప్రదం చేయాలన్న జిల్లా కార్యదర్శి తాటిపాక మాధవ్. అధికారులతో సమావేశమైన షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య మిషన్.
ప్రజలకు రానున్న క్రిస్మస్ సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపంగాను స్థానిక మెక్లారెన్ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు ఇవి అప్డేట్స్. నమస్తే. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.